నువ్వు ఏ విధంగా జీవిస్తావు అన్నది అసలు విషయమే కాదు. It doesn't matter whether you obey him. నువ్వు ఆయనకి విధేయత చూపిస్తావా లేదా అనేది విషయం కాదంటున్నారు. Right, like we spoke about in the previous session. ఇంతకు ముందు గడిచినటువంటి సెక్షన్ లో ఈ విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. There have risen an army of false teachers that are walking to and fro on this earth. ఈ భూమి మీద గొప్ప సైన్యం వలె అబద్ధ బోధకులు అబద్ధ విషయాలను బోధించేటటువంటి వారు ఈ భూమి అంతా కూడా తిరుగుతూ ఉన్నారు. And their only purpose is to deceive and make a profit out of God's people. వారి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం దేవుని ప్రజలైనటువంటి వారిని మోసగించి వారి నుంచి లబ్ధి పొందడమే వారి యొక్క లక్ష్యం. And that's what they have done. They have filled up their pockets. ఆ కారణంగానే వారు వారి జేబులంతా కూడా నింపుకొని ఉన్నారు గడిచిన The సంవత్సరాలు. poor Christians who come to church have not prospered, but they certainly have prospered. పేదవారు ఎవరైతే సంఘానికి వస్తున్నారో వారికి ఏ విధమైన ఆశీర్వాదాలు దీవెనలు అభివృద్ధి అనేది ఉండదు, కానీ వీరు మాత్రం అభివృద్ధిని సాధిస్తూ ఉంటారు. And yet these blind sheep follow their blind